ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మా కోరికను మన్నించి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా కృతజ్ఞతాభివందనాలు. ఈ నెల 7వ తారీఖున ఉదయం 9:30 నుండి శ్రీ శ్రీ కల్కి భగవాన్ వారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి శ్రీ కల్కి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సంకల్పం చేశాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం మరియు మానవాళికి సంపూర్ణ ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు, ముక్తి చైతన్యం సిద్ధించాలని సంకల్పిస్తూ శ్రీ కల్కి భగవాన్ వారి సహస్ర కలశ సంపూర్ణ క్షీర పాదుకాభిషేకం అనే అద్భుత ఆధ్యాత్మిక క్రతువును నిర్వహిస్తున్నాము. ఈ వరంగల్ జిల్లాలోనే మాకు తెలిసి ఇది ప్రప్రథమంగా చేస్తున్నాము. మామూలుగా ప్రతి ఒక్కరూ సహస్ర కలశాభిషేకం చేస్తున్నారు, కానీ ఈ కోరికలను నెరవేరాలని శ్రీ కల్కి భగవాన్ వారి స్వర్ణ పాదుకలకు సహస్ర కలశ క్షీరాభిషేకం అంటే 1000 కలశాల్లో పాలాభిషేకం చేయబడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి చేతులతోని శ్రీ భగవాన్ వారి పాదుకలకు అభిషేకం చేయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది సార్. వేదిక వచ్చేసి ములుగు రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్స్ వరంగల్లో జరుగుతుంది. మరియు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీ భగవాన్ వారి శిష్యులైన శ్రీ త్రిషా దాసాజీ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కని విని ఎరుగని రీతిలో నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈ కార్యక్రమానికి ఒక 7 నుంచి 8 వేల మంది భక్తులు మరియు పుర ప్రముఖులు ప్రజలు హాజరవుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరము భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ అంటే ఎంతమందికి వస్తే అంతమందికైనా అద్భుతంగా అన్నప్రసాద వితరణ చేయడానికి భక్తులు సంకల్పించారు. ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే అటు జనగామ, భూపాల్పల్లి, హనంకొండ, వరంగల్ అన్ని ప్రాంతాలకు సంబంధించిన భక్తులు ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు. సార్ ఇది వచ్చేసి వెంకటేశ్వర గార్డెన్స్, ములుగు రోడ్డు, వరంగల్. ఇంకా మిగతా కార్యక్రమ వివరాలు మా సభ్యులైన జొన్నల రాజేశ్వరరావు గారు వివరిస్తారు. పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ శరణం. నా పేరు జొన్నల రాజేశ్వరరావు. నేను కల్కి భగవాన్ సేవకుణ్ణి. నేను గత 33 సంవత్సరాల నుంచి కల్కి భగవాన్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటాను. ఒక సేవకునిగా నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే మార్చి 7 శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ జన్మదిన సందర్భంగా స్థానిక వెంకటేశ్వర గార్డెన్స్ ములుగు రోడ్లో సహస్ర స్వర్ణ పాదుకలకి సహస్ర కలశంలతోని క్షీరాభిషేకం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమము ఉమ్మడి వరంగల్ జిల్లా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణం, స్వర్ణయుగ స్థాపన జరగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, మానసిక ప్రశాంతత, ముక్తి చైతన్యం మొదలగు ఉన్నత గుణాలు సమకూర్చుతాయి. అయితే భక్తులందరూ ఈ ఆహ్వానాన్ని మన్నించి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ అనుగ్రహాన్ని పొందగలరని కోరుచున్నాము. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఈ పూజా కార్యక్రమం జరుగును. మొదటగా గణపతి పూజ జరుగును. తర్వాత సహస్ర కలశాలకి శాస్త్రోక్తంగా పూజ జరుగును. తర్వాత పాదుకాభిషేకం, స్వర్ణ పాదుకలకి 1008 కలశాలతో అభిషేకం జరుగును. తర్వాత విశేష లడ్డూ పూజ జరుగును. తర్వాత ఈ పూజ అనంతరము అందరికీ అన్నప్రసాద వితరణ, భక్తులందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనగలరని కోరుచున్నాం.